హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరో కొత్త కథతో వచ్చాను. ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెవిల్స్ బైబిల్ ఇదొక కథ. మ్మ్, ఇది కథ అనడం కంటే ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు. మధ్యయుగంలో రాసిన అతిపెద్ద పుస్తకం డెవిల్స్ బైబిల్ గురించి ఈరోజు మీతో చెప్పబోతున్నాను. దీనికి కొడెక్స్ గియాస్ అనే ఒక పేరు కూడా ఉంది, మరొక పేరు. ఈ కొడెక్స్ గియాస్ అంటే పెద్ద పుస్తకం అని అర్థం వస్తుంది. ఈ పుస్తకాన్ని డెవిల్ లేదా సైతాన్ రాశారని అంటారు. ఈ పుస్తకం ఇప్పటికి కూడా మ్యూజియంలోనే ఉంది. ఈ పుస్తకం పొడవు 92 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 52 సెంటీమీటర్లు, మందం వచ్చేసి 22 సెంటీమీటర్ల మందంతో ఉంటుంది. ఈ పుస్తకం యొక్క కవర్ ఒక చెక్క బోర్డుతో తయారు చేయబడింది. ఆ చెక్క బోర్డుని ఒక లెదర్ కవర్తో కూడా కప్పేసి ఉంచారు. ఈ పుస్తకం యొక్క బరువు దాదాపు 75 కిలోల ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే దాదాపుగా ఒక 2 వ్యక్తులు పడతారని చెప్పొచ్చు. కాలక్రమేణా ఈ పుస్తకంలో ఒక 2 పేజీలు చింపేయబడ్డాయి. ఆ పేజీలు ఎవరు చింపారనేది, ఎలా చినిగిపోయాయి అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ప్రస్తుతానికైతే ఈ పుస్తకంలో 310 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని పేజీలన్నీ గాడిద చర్మంతో తయారు చేయబడ్డాయి. ఈ పుస్తకం తయారు చేయడానికి దాదాపుగా 160 గాడిదల చర్మాలను ఉపయోగించారని నిపుణులు ఒక అంచనా వేశారు. ఈ పుస్తకం రాయడానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మరియు బంగారం రంగుల్ని కూడా ఉపయోగించారు. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు రాయటానికి 20 సంవత్సరాలు పడుతుందని నిపుణులు అంటున్నారు. మరికొంతమంది 30 సంవత్సరాలు కూడా పట్టొచ్చని అంటున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పుస్తకం ఒకే రాత్రిలో రాయబడింది. ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒకే రాత్రిలో ఈ పుస్తకాన్ని రాయడం అసంభవం అని చెప్పారు. ఈ పుస్తకంలోని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు హ్యాండ్ రైటింగ్ ఒకేలా కనబడుతుంది. హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉందంటే ఈ పుస్తకాన్ని ఒకరే రాసి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది, ఈ పుస్తకంలో ఏం రాసి ఉంది, ఆ పుస్తకాన్ని చదివితే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. 3వ శతాబ్దంలో బొహేమియా అనే ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. ఈ సన్యాసి తను ఉంటున్న మఠం యొక్క నియమాలని ఉల్లంఘిస్తాడు. సన్యాసి తను ఉంటున్న మఠం యొక్క నియమాలు ఉల్లంఘించడం అనేది ఒక పెద్ద నేరం. ఈ విషయం ఆ టైంలో ఉంటున్న రాజు, ఆ మఠం యొక్క రాజుకు తెలుస్తుంది. నియమాలు ఉల్లంఘించినందుకు ఈ సన్యాసిని బ్రతికుండగానే సమాధి కట్టేయాలని ఆదేశాలు ఇస్తాడు. ఎలాగో చనిపోతానని తెలుసుకున్న సన్యాసి తనకు ఒక అవకాశం ఇవ్వమని రాజుని ప్రాధేయపడతాడు. ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తావని రాజు అడుగుతాడు. అప్పుడు సన్యాసి అంటాడు, నాకు ఒక అవకాశం ఇస్తే ఇప్పటి వరకు ఉన్న మనుషుల జ్ఞానాన్ని అంతా కలిపి ఒకే పుస్తకంలో ఒకే రాత్రిలో రాస్తాను అని చెప్తాడు. ఆ వల్ల పోయిన ఈ మఠం యొక్క పరువు ఈ పుస్తకం ద్వారా మళ్ళీ తీసుకొస్తానని చెప్తాడు. ఒకవేళ ఈ పుస్తకం రాయడం పూర్తి చేయలేకపోతే మీరు ఎలాగూ వేసే శిక్షకు నేను వహిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు కూడా సరే అంటాడు. ఉదయం వరకు టైం కూడా ఇస్తాడు. ఇక సన్యాసి పుస్తకం రాయటం మొదలు పెడతాడు. రాత్రి కూడా అవుతుంది, అయినా ఆ పుస్తకం ఏమాత్రం కూడా మొదలు కాదు. ఈ పుస్తకాన్ని ఉదయం వరకు నేను పూర్తి చేయలేననేది ఆ సన్యాసికి అర్థమైపోతుంది. ఆ సమయంలో తను ఒక ప్రత్యేక పూజ చేస్తాడు. ఈ పూజ దేవుడి కోసం చేయడు, ఒక సైతాన్ కోసం చేస్తాడు. పూజ తర్వాత సైతాన్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన సైతాన్ని సన్యాసి, నాకు ఎలాగూ ఈ పుస్తకం రాయడం చేత కావటం లేదు, మీరు ఏదైనా సహాయం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సైతాన్, నేను నీ తరహాలో ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తానని తీసుకొని ఆ పుస్తకాన్ని రాత్రి మిగిలిన కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తాడు. ఇంతకీ సైతాన్ ఆ పుస్తకంలో ఏం రాశాడు? ఈ పుస్తకంలోని మొదటి 2 పేజీలు హిబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆ పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాయబడింది. ఈ పుస్తకంలో ఎక్కువగా బైబిల్ని రాయడం జరిగింది. బైబిల్ కాకుండా పేజీలో ఒక స్వర్గం లాంటి నగరం, మరొక వైపు సైతాన్ బొమ్మ కూడా ఉంది. పేజీలు వైద్యానికి, మెజిటిక్స్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. పుస్తకం చదివిన వారికి చెడు జరుగుతుంది అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఈ పుస్తకం సైతాన్ గురించి రాసి ఉంటుంది ఈ పుస్తకం లోపట అని చాలా పుకార్లు ఉన్నాయి. అభిప్రాయం ప్రకారం వీళ్ళు అనుకునేవి ఏవి నిజాలు కాదనుకుంటా. ఎందుకంటే ఈ పుస్తకం ఈ రోజుకి కూడా ఒక మ్యూజియంలో భద్రపరిచి ఉంది. సన్యాసి ఈ పుస్తకం రాసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఈ పుస్తకం అక్కడ మఠంలోనే ఉండేది. తర్వాత ఒక లైబ్రరీలో ఈ పుస్తకాన్ని ఉంచడం జరిగింది.
1594 సంవత్సరంలో అప్పటి రాజు ఈ పుస్తకాన్ని చూసి చాలా బాగుందని, ఇది నా దగ్గర ఉంచుకుంటానని అప్పుడు ఆ రాజు దగ్గరే ఈ పుస్తకం తీసుకొని వెళ్ళి ఉంచుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో స్వీడన్ ఆర్మీ ఆ రాజును ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న సంపదను దోచుకున్నారు. ఆ దోచుకున్న సమయంలోనే స్వీడన్ ఆర్మీకి చెందిన కొంతమంది ఆర్మీ వాళ్ళకు ఈ పుస్తకం కనిపించింది. ఈ పుస్తకాన్ని చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద పుస్తకం ఏంటి అని. తర్వాత ఆ రాజు ఆ పుస్తకాన్ని తనతో పాటు తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ పుస్తకం అయితే స్టాక్ హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.